అతి ముఖ్యమైనది జాతీయ హోదా అని మేము 2014లో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా భట్టి గారికి ఆ ఇరిగేషన్ మంత్రి వారిని కూడా కోరుతున్నా నేను మేము మొదట్లో 2014లో పార్లమెంట్లో గొంతు చించుకొని మాట్లాడినాం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసిర్రు మేమందరం తోడుగా వెళ్ళేది हम नहीं दे रहे वो नेशनल प्रोजेक्ट नहीं दे रहे हम वो पॉलिसी चेंज हो गया అని చెప్పాడు ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు బుందేల్ఖండ్లో 45,000 కోట్ల రూపాయలతో జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మోడీ గారు కర్ణాటకలో మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు తుంగా భద్ర రెండు నదులు ఉంటాయి భద్ర నది పైన మరొక జాతీయ ప్రాజెక్టు 15,000 కోట్లతో ప్రకటించారు బీజేపీ వాళ్ళు గొంతు హించుకొని మాట్లాడిన పార్లమెంట్లో తెలంగాణలో కూడా గోదావరి నది పైన కాళేశ్వరం కానీ లేకపోతే కృష్ణా నది పైన ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం సరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసుకున్నాం అయిపోయింది పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాలకు అతి ముఖ్యమైనటువంటి మంచినీటికి అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఇవ్వమని చెప్పి గొంతు చించుకొని మాట్లాడినాం స్పందించలేదు మోడీ గారి ప్రభుత్వం మొదలో అసలు జాతీయ ప్రాజెక్టులు రద్దు చేస్తామన్నారు పార్లమెంట్లో తర్వాత ఉత్తరప్రదేశ్ కర్ణాటకలో ఎన్నికలు వచ్చేసరికి 2 దిక్కులు ఇచ్చారు ఈ మధ్య గుజరాత్లో కూడా ఇస్తున్నట్టు కూడా పత్రికలో చదవడం జరిగింది మీ డిమాండ్ సహితమైన డిమాండ్ పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మారదు తెలంగాణ ప్రజలు వాళ్ళే ఉంటారు ప్రభుత్వం అదే ఉంటుంది తెలంగాణ ప్రజల కోసం తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్ట్ కోసం కొట్లాడవలసినట్టు అవసరం ఆవశ్యకత ఈరోజు ఉన్నది బీజేపీ పార్టీ నిర్లక్ష్యంగా దీనిపైన చూస్తున్న విషయాన్ని కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం టెక్స్టైల్ పార్క్ కేటీ రామారావు గారు ఆ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజుల్లో మేము ఎంపీలుగా ఉండి స్మృతి ఇరానీ గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం సిరిసిల్ల లోపట ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి వరంగల్లో ఇలా బ్రహ్మాండమైనటువంటి టెక్స్టైల్ పార్కు స్టార్ట్ చేస్తాం 2-3 కంపెనీలు వచ్చి పనిచేస్తున్నాయి ఎక్కడో దగ్గర మరి టెక్స్టైల్ పార్క్ నేషనల్ది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేము అది కూడా పట్టించుకోలేదు రైల్వే లైన్లు కొత్తగా ఒక్కటే ఇవ్వలేదు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనోహరాబాద్ కొత్తపల్లి అంటే కరీంనగర్ నుండి నేరుగా కరీంనగర్కి రైల్వే లైన్ కరీంనగర్ నుండి నేరుగా కొత్తపల్లి బోయినపల్లి వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట దుద్దేడ గజ్వేలు మనోహరాబాద్ మెడ్చల్ మీదికెళ్ళి సికింద్రాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్తే అది కేసీఆర్ గారు 2004లో వారు అక్కడ ఎంపీ ఉన్నప్పుడు ప్రయత్నం చేశారు మళ్ళీ ఎవ్వరి మధ్యలో పట్టించుకోలేదు తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళి వారు గజ్వేల్కి వచ్చినప్పుడు పునాది రాయించినాం మళ్ళీ దాంట్లో కొర్రీలు పెట్టిర్రు భూసేకరణ మనమే చేస్తామని చెప్పినాం ఓకే అన్నారు తర్వాత 2/3 మీరే భరించాలి రైల్వే లైన్కు డబ్బులు మీరే ఇవ్వాలన్నారు భరించినాం అరే అన్ని ఒప్పుకుంటున్నారని చెప్పి మళ్ళీ కొత్త కొర్రీ పెట్టిర్రు 5 సంవత్సరాలు రైలు నడిస్తే లాస్ వస్తే కూడా అదే మీరు భరించాలని చెప్పిర్రు అది కూడా భరించినాం అప్పుడు రాస్తే ఇప్పుడు సిద్దిపేట వరకు రైలు కూతా వచ్చింది రైల్వే లైన్ వేసిండ్రు ఇలా సిద్దిపేట టు సిరిసిల్ల టెండర్స్ అయినాయి పనులు అవుతున్నాయి సిరిసిల్ల నుండి వేములవాడ మీదికెళ్ళి కరీంనగర్ వరకు భూసేకరణ జరుగుతున్నది ఇది ఒక మంచి ప్రాజెక్ట్ సాధించుకున్నాం ఇంకా చాలా రైల్వే లైన్లు రావాలి